ఇప్పుడు చూద్దాము మనం కూర్చొని చేసేవి ఏంటి దానికి అని చూద్దాము. ఇలా సిట్టింగ్ పోజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ సుఖాసనాల్లోనే స్టార్ట్ చేసుకొని డీప్ బ్రీత్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ తీసుకొని ఫోకస్ అంతా మన ధ్యాస బ్రీత్ పైన పెట్టుకొని అటెన్షన్ అంతా బ్రీత్కి తీసుకొచ్చి కూర్చున్నాక స్లోగా వజ్రాసనాల్లోకి వద్దాం. మనము వజ్రాసన అంటే మనం ఇదివరకు చూసాం కదా, టోస్ అనేవి ఇలా టచ్ అవుతూ హీల్స్ పైన హిప్స్ హీల్ పైన పెట్టుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా పామ్స్ వెనకాలకి పెట్టుకొని ఇలా స్లోగా వెనకాల అండ్ హెడ్ వెనక స్లోగా ముందుకు వచ్చి మళ్ళీ స్లోగా వెనకాతలకి హ్యాండ్స్ వెనకాలకి వెళ్తూ వజ్రాసనంలో కూర్చొని హెడ్ స్లోగా వెనకాలకి. ఇలా స్లోగా ముందుకి మళ్ళీ ఇన్హేల్ చేసి స్లోగా ఎక్సేల్ చేస్తూ ఇది అట్లీస్ట్ ఒక 5 to 10 రౌండ్స్ చేసుకోవడం చాలా మంచిది. కుదిరిన వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఒక ఈచ్ ఆసనాలో ఒక 5 to 10 బ్రెత్స్ హోల్డ్ చేసుకోవడం. మనం ఒక 5 బ్రెత్స్కి హోల్డ్ చేసుకున్నప్పుడు ఎలా దాని పేస్ ఉంటుంది అని చూద్దాము. హ్యాండ్స్ ఇలా వెనకాలకి వెళ్తాయి కదా, హెడ్ ఇలా స్లోగా రిలాక్స్ చేసి డీప్ ఇన్హలేషన్ 1 2 3 4 5 అండ్ స్లోగా. ఆ పేస్ అనేది ఇంపార్టెంట్. హార్ట్కి చేసేటప్పుడు నిదానంగా మనం చేసుకుంటూ ఉండడం చాలా అవసరం అనమాట. ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ పేస్లో చేసుకుంటే ఈ 5 బ్రెత్ కౌంట్ చూసారు కదా, అలా మనం ఇందాక చూసిన రౌండ్స్ అన్నీ చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా మనకు తెలుస్తుంది. అలానే గోముఖాసన చూద్దాము. లెఫ్ట్ ఫుట్ వచ్చేసి హిప్ కిందకి పెట్టుకొని ఇలా రైట్ ఫుట్ ఇలా పెట్టుకొని రెండు కుదిరిన వాళ్ళు పొట్ట ఎక్కువ ఉన్నా లేకపోతే మోకాళ్ళు నొప్పులు ఉన్నా ఇది కంప్లీట్గా ఇలా చేయలేము, దట్ ఈస్ ఓకే. మీరు ఇలా హాఫ్గా వచ్చినా కూడా పర్వాలేదు. కానీ ఏంటంటే మనం ఇలా చేసినప్పుడు మెయిన్ మన హ్యాండ్ మూవ్మెంట్ చాలా అవసరం అనమాట. హ్యాండ్ మూవ్మెంట్ అనేది మనకి చెస్ట్ని ఎక్స్పాండ్ చేస్తుంది అండ్ గోముఖాసన కూడా ఆక్సిజన్ని మన బాడీలో చాలా బాగా పెంచుతుంది. అందుకని ఏ లెగ్ అయితే పైనకుందో, ఇప్పుడు మన రైట్ లెగ్ పైన, సో రైట్ హ్యాండ్ వచ్చేసి పైకి పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ మనం ఒకసారి నేను తిరిగి చూపిస్తాను. ఇలా ఉంటే స్లోగా ఇలా పట్టుకోలేని వాళ్ళు హ్యాండ్స్ టచ్ అవ్వకపోతే ఇక్కడ నాప్కిన్ కానీ లేకపోతే టవల్ కానీ పెట్టుకొని, ఈవెన్ ఇక్కడ కొంతమందికి ఇక్కడ వరకే వస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇక్కడ వరకే వస్తుంది, దట్ ఈస్ ఓకే. మొత్తం ఇలా టచ్ చేయలేని వాళ్ళు ఇక్కడ వరకు వచ్చినా కానీ ఒక టవల్ ఆర్ నాప్కిన్ ఒకటి వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తే ఇలా టచ్ చేసి స్లోగా ఓపెన్. మీరు అబ్జర్వ్ చేస్తే మన చెస్ట్ ఎక్స్పాండింగ్ మంచిగా ఉంటుంది గోముఖాసనాల్లో. అందుకనే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. క్లీనింగ్ కూడా అవుతుంది. డీప్ బ్రీత్. అలా స్లోగా రిలాక్స్ చేసి అలానే వేరే లెగ్తో లెఫ్ట్ లెగ్తో కూడా రైట్ చేసి పెట్టుకొని ఇలా షోల్డర్స్ స్లౌచ్ అవ్వకుండా మాత్రం చూసుకోవాలి. అందుకనేసే నాప్కిన్ కానీ టవల్ కానీ వాడుకుంటే మనకేంటంటే ఇలా కంప్లీట్లీ శ్వాస అనేది మంచిగా మనకు డీప్ బ్రీత్ వస్తుంది కూడా. అండ్ చెస్ట్కి మంచి ఆక్సిజన్ అంటే హార్ట్కి ఆర్టరీస్కి మంచి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది గోముఖాసనలో.
మీరు చూసారు కదా, అట్లీస్ట్ 5 బ్రెత్ వరకు మనం అదే దాంట్లో ఉన్నాము. మళ్ళీ చూద్దాము. ఇలా రైట్ ఫుట్ అంటే పెట్టుకొని నీస్ ఒక లైన్లో వచ్చేలాగా కుదిరిన వాళ్ళు పెట్టుకొని స్లోగా హ్యాండ్స్ ఇలానే చేంజ్ చేసి ఆపోజిట్ ఏ లెగ్ అయితే పైనకుందో ఆ హ్యాండ్ కూడా ఎక్స్పాండ్ చేసుకొని అలా స్లోగా అట్లీస్ట్ ఇది గోముఖాసన అనేది ఒక 5 to 10 times రిపీట్ చేసుకుంటే మనకు చాలా చాలా మంచిది. అలానే మనం ఇంకొక ఆసన చూద్దాము, పర్వతాసన ఆర్ మౌంటైన్ పోజ్. ఇన్హేల్ చేసి స్పైన్ స్ట్రేట్గా పెట్టుకొని చెస్ట్ ఓపెన్ పెట్టుకొని షోల్డర్స్ బ్యాక్ పుష్ చేసి ఇన్హేల్ చేస్తూ పైకి ఇలా బాగా పైనకి ఎవరో మన హ్యాండ్స్ లాగుతున్నట్టు స్ట్రెచ్ చేసుకోవాలన్నమాట. ఇన్హేల్ చేస్తూ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ మనం స్లౌచ్ అనేది లేదు, అంటే షోల్డర్ బెండింగ్ లేదు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇలా షోల్డర్స్ బెండ్ అయ్యి కానీ స్పైన్ బెండ్ అయ్యి కాకుండా ఇలా స్ట్రెయిట్గా పెట్టుకొని స్పైన్ నెక్ అన్నీ పెట్టుకొని బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ డీప్గా చేసుకుంటే స్లోగా రిలాక్స్. ఇంపార్టెంట్. ఇలా తీసుకొని ఇప్పుడు మనం మళ్ళీ చూద్దాం ఒకసారి. ఇన్హేల్ చేస్తూ పైకి పెట్టుకొని ఇలా హ్యాండ్స్ వచ్చాక మళ్ళీ మంచిగా దీని హ్యాండ్స్ని స్ట్రెచ్ చేసుకొని డీప్ ఇన్హలేషన్ అండ్ డీప్ ఎక్సలేషన్. స్లోగా రిలాక్స్. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చి పుల్ పుల్ పుల్. అండ్ స్లోగా రిలాక్స్. ఒక పామ్ చెస్ట్ పైన ఒక పామ్ టమ్మీ పైన పెట్టుకొని చేస్తే మనకి ఏదైనా సరే హార్ట్కి సంబంధించి చేసేటప్పుడు ఆ పోజెస్లో కొంతసేపు ఉండడం మంచిదన్నమాట. ఫాస్ట్, ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ అనేది హార్ట్లో మనకు తెలిసిందే కదా, ఎఫెక్ట్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ అండ్ హార్ట్ క్లోజ్లీ రిలేటెడ్. మన బ్లడ్ పంపింగ్ అంతా హార్ట్ నుంచే జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే బ్లడ్ ప్రెషర్ పెరిగేవి కాకుండా స్లో డౌన్ అయ్యి కామ్గా ఉండేవి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట.